తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని గత 12 ఏళ్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దెబ్బతీశాయని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు తగిన గౌరవం, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 12న హైదరాబాద్లో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తారీఖు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఆర్టీసీ కళ్యాణ మండపం హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఉద్యమకారుల సంఘాల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఆత్మగౌరవ సభకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ తరలి రావాల్సిందిగా తెలంగాణ జాగృతి తరఫున కోరుచున్నాం. మరి ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమకారులంతా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎండనగా వాననగా ఆ రోజు కష్టపడ్డ వాళ్ళ ఉద్యమం వృధా కావద్దన్న ఉద్దేశంతో మరి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభను ఉద్యమకారులందరూ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుచున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణ వస్తే మరి తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతాయని ఆశించిన ఉద్యమకారులు మరి అలాంటిది ఉద్యమకారులను ఏ విధంగా 12 సంవత్సరాలలో ఏ విధమైన న్యాయం ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయకపోవడంతో ఈరోజు తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తుంది. కాబట్టి అలాంటి ఉద్యమకారులందరూ వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కోరుచున్నాం.